అవసరం లేదని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పినట్లుగా 99% వాగ్దానాలు అమలు చేశామని అన్నారు. ఏపీ చరిత్రలో కానీ దేశంలో కానీ ఎప్పుడూ ఇలా జరగలేదు. మేనిఫెస్టోను బైబిల్లా, ఖురాన్గా, భగవద్గీతలా ఒక పవిత్ర గ్రంథంలా భావించి అమలు చేశామని జగన్ వివరించారు. ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లామని, కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మన సంఖ్యాబలం పెద్దగా లేదని, ఆ సభలో మనకు గొంతు విప్పే అవకాశం రాకపోవచ్చన్నారు జగన్. మండలిలో బలం ఉందని, దాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని జగన్ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ఫలితాలు చూసి నిబ్బరం కోల్పోవలసిన అవసరం లేదని వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలతో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్ సమావేశమయ్యారు. వారికి మండలిలో అనుసరించవలసిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. మండలిలో తమ గొంతును గట్టిగా వినిపించాలని జగన్ వారికి హితబోధ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, థ్యాంక్ యూ. ఇవాళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన నేతలతో కూడా గతంలో కూడా రోజుకు ఒక జిల్లా నేతలతో కూడా ఆయన మీటింగ్స్ అయితే జరుపుతూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఓటమికి గల కారణాలు ఏంటి, ఏదైతే దాదాపు 2.5 లక్షల కోట్లు కూడా ప్రజలకి డైరెక్ట్ గా బెనిఫిట్ చేశామో అయినా కూడా ఇలాంటి ఎన్నికల ఫలితాలు రావడానికి కారణం ఏంటి, అక్కడ జిల్లా పరిస్థితులు ఏంటి, అలాగే కూటమికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అన్ని జిల్లా నాయకులతో కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. అందులో భాగంగానే వాళ్ళ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో కూడా మీటింగ్ చేయడం జరిగింది. ప్రధానంగా అసెంబ్లీలో ఇప్పుడు ప్రజెంట్ వైసీపీకి బలం తక్కువ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మండలిలో ఎలాంటి పోరాటం చేయాలి అనేది కూడా ఇప్పుడు మెజార్టీ శాసన మండలిలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో వాళ్ళతో ప్రత్యేకంగా కూడా వాళ్ళకి జగన్ అయితే మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా 99% వరకు కూడా గతంలో మేనిఫెస్టో అమలు చేశాము కాబట్టి ప్రజెంట్ ప్రజల్లో దాదాపు 40% వరకు కూడా మొన్న ఎన్నికల్లో వైసీపీకి ఓటింగ్ పోలేదు కాబట్టి ఎవరు కూడా అదైతే పడవద్దు అంటూ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చే ఒక ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆ ఓటమికి సంబంధించి కారణాలు ఎవరు కూడా పరిగణనలోకి తీసుకోకూడదు, పూర్తిగా ప్రజల్లో ఉండే విధంగా కూడా రాబోయే రోజుల్లో ఆ ప్రణాళిక ఉంటుంది. దాదాపు 40% ఓట్లు ఉన్న నేపథ్యంలో కొంత పూర్తి మెజారిటీ అటు కూటమికి వచ్చింది కాబట్టి కొంత ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా తను తట్టుకొని నిలబడాలంటూ కూడా ఇటు వైసీపీ ఎమ్మెల్సీలకు అయితే జగన్మోహన్ రెడ్డి కొంత ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తిగా మండలికి సంబంధించి ప్రజెంట్ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా ఇస్తారా లేదా అనేది ఒక డౌట్ ఉన్న నేపథ్యంలో పూర్తిగా మండలిలో వైసీపీకి బలం ఉన్న నేపథ్యంలో అక్కడ పోరాటం చేయాలంటూ కూడా ఎమ్మెల్సీలకి ఆయన పూర్తిగా కూడా గైడ్ లైన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రాజకీయాల్లో ఓటములు అనేది సహజం కాబట్టి పూర్తి స్థాయిలో గతంలో 2014లో కూడా ఆయన ఓడిపోయినప్పటికీ కూడా దాదాపు 14 నెలలు పాదయాత్ర చేశారు. సో అలాంటి పాదయాత్ర చేయడానికి ఇంకా తన వద్ద శక్తి ఉంది, పూర్తిగా క్యాడర్ కూడా పూర్తిగా కూడా ధైర్యంతో ఉండాలి అని కూడా ఆయన భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎమ్మెల్సీలకు సంబంధించి ప్రధానంగా మండలిలో ఎలా పోరాటం చేయాలనేది గైడ్ లైన్స్ ఇచ్చారు. అసెంబ్లీకి సంబంధించి కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కొంత ఆసక్తిగా కూడా మాట్లాడాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అసెంబ్లీకి జగన్ వెళ్తారా లేదా అనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కేవలం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వైసీపీ తరఫున గెలిచిన నేపథ్యంలో పూర్తిగా కూటమికి సంబంధించి అసెంబ్లీలో ఎక్కువ బలం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తారా లేదంటే పాదయాత్ర చేస్తారా అనేది కూడా ఒక అంశం అయితే ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు. గతంలో చేసిన పాదయాత్రని ఆయన గుర్తు చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడం అనేది కూడా ఒక ఫస్ట్ హాఫ్ లాంటిదే. పూర్తిగా కూడా చంద్రబాబు పాలన గతంలో కూడా చూసాం కాబట్టి ఆయన ఇచ్చిన హామీలు అమలు చేస్తారా లేదా కొంత సమయం ఇద్దాము, ఆ సమయం ఇచ్చిన తర్వాత ఆయన పూర్తిగా మేనిఫెస్టో అమలు చేయని నేపథ్యంలో ప్రజల నుంచి కూడా ఆయనకి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి చంద్రబాబు పాలన గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా ఎమ్మెల్సీకి ఆయన ధైర్యం చేసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా కేసులకు సంబంధించి ఇప్పటికే ఎన్నికలు అయిపోయిన తర్వాత కావచ్చు, ఫలితాల తర్వాత కూడా కొంత
కేసులు దాడులు కూడా జరిగిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఆ కేసులు పెట్టినా కూడా వాటిని భయపడకుండా పోరాటం చేయగలగాలి అని ఒక ధైర్యం అయితే ఇచ్చారని చెప్పొచ్చి వాళ్ళ ఎమ్మెల్సీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే కీలక దిశానిర్దేశం చేశారు అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. చేయాల్సిన పాత్ర గొప్పది, చాలా ఉంది అన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాను.